ప్రియులరా, మీ అందరినీ యేసు ప్రభు నామములో తిరిగి ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క బైబిల్ స్టడీకి. లెట్ us turn our బైబిల్ స్టడీ రెఫరెన్స్. ప్రియులరా, ఈ యొక్క బైబిల్ స్టడీ రెఫరెన్స్ను మనం తీసుకుందాం. సామ్స్ చాప్టర్ 34 verse 1 and 2 we will read. కీర్తనలు 34వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. I will bless the Lord at all time. His praise shall continually be in my mouth. Verse 2. My soul shall make its boast in the Lord. Let the meek rejoice in it. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించుదురు. Last week we have studied about worshipping God personally, always, continuously. We learned we can worship the Lord whole day, 24 hours in a day. We can worship the Lord even in the midnight. We can sing and worship the Lord even in the every day, in a daily basis, in a week, or a monthly basis, 30 days, yearly basis for 365 days. We can worship God at any time, praise the Lord at any time. పోయిన వారం మొదటి వచనం 34వ అధ్యాయంలో మొదటి వచనం మనం చదువుకున్నాం. ప్రియులరా, మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించవచ్చు. మధ్యరాత్రి కూడా అర్ధరాత్రి వేళ మనం లేచి దేవుణ్ణి స్తుతించవచ్చు. దినమల్లా దేవుని 24 గంటలు మనం దేవుణ్ణి స్తుతించవచ్చు. వారానికి 7 రోజులలో మనం దేవుణ్ణి స్తుతించవచ్చు. నెలకు 30 రోజులు దేవుణ్ణి స్తుతించవచ్చు. సంవత్సరానికి 365 రోజులు కానీ మనం దేవుణ్ణి స్తుతించవచ్చు కదండి. ఈరోజు 2వ వచనం ఏంటంటే, మై సోల్ షల్ మేక్ ఇట్స్ బోస్ట్ ఇన్ ద లార్డ్. తెలుగులో 2వ వచనము, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. Today's my topic is boasting ourselves in the Lord. ప్రభువును బట్టి అతిశయించడము, ప్రభువులో అతిశయించడము. Boasting in the Lord, boasting about the Lord, boasting for the Lord. ప్రభువులో అతిశయించాలి, ప్రభునందు అతిశయించాలి, ప్రభువును బట్టి మనం అతిశయించాలనేది ఈరోజు 2వ వచనంలో మనం చదువుకుంటాము. What is that we have that in the world that we can boast about ourselves? Did we earn anything of our own? ప్రియులరా, మనం ఏదైనా సంపాదించుకున్నామా మనల్ని బట్టి మనం అతిశయించడానికి? మనం ఏదైనా సృష్టించుకున్నామా మనల్ని బట్టి మనం అతిశయించుకోవడానికి? బైబిల్ వెరీ nicely it instructs us, it advises us that we need to always boast in the Lord. We need to always make great things about God. We should talk great things about God, boasting in the Lord, boasting about the Lord. మనం ప్రభువులో, ప్రభు కొరకు, ప్రభు నందు మనం అతిశయించాలా, సంతోషించాలా, ఆనందించాలి. సో వీ హ్యావ్ నథింగ్ ఆఫ్ అవర్ ఓన్. మన సొంతది ఏమి లేదు ప్రియులరా, that we can boast. మనం అతిశయించడానికి మనకు సొంతది ఈ లోకంలో ఏది కానీ లేదు. there is nothing which we can boast about ourselves. So we have to remember the husband, the wife, the children. It is God who gave to us.
Parents, it is God who gave to us. My own brothers, my sisters, it is God who gave to us. The house, gold, silver, money, job, education, wisdom, it is God who gave to us. భార్య, భర్త, పిల్లలు దేవుడే మనకిచ్చాడంట ప్రియులు. తల్లిదండ్రులు, మనకు తోడబుట్టిన సోదరి సోదరుమణులు దేవుడే ఇచ్చాడంట. మనకున్న జ్ఞానము, మనకున్న ఆరోగ్యము, మనకున్న ఈ జీవితము దేవుడే ఇచ్చాడంట. మనకున్న ఈ గృహము, మనకున్న ఆర్థిక సహాయము, ఆర్థిక వనరులు, బంగారము, వెండి దేవుడే మనకు ఉచితంగా ఇచ్చాడంట. So when all things given by God to me, so why should I boast about myself? Why should I always think something great about myself? నాకు దేవుడే సమస్తం ఇచ్చినప్పుడు నేను ఎందుకు నేను ప్రియులారా నాలో నేను అతిశయించాలా? నాలో నేను సంతోషపడాలా? నాలో నేను ఎందుకు గొప్పగా చెప్పుకోవాలా? At the same time, God has given to all of us a different talents, a different gifts. మనందరికీ ప్రియులైన దేవుడు వేరు వేరు తలాంతులను ఇచ్చాడు. కొంతమందికి దేవుడు మంచి వరాలను ఇచ్చాడు. Some people are very good in studies. Some people are very good in writing. Some people are very, very good in singing. Some people are very good in playing musical instruments. Some people are very good in composing songs, writing a songs. Some people are very, very, very good in studies, education, always standing first in the class. Some people are very, very good in doing business. Many, many people are very, very, very good in doing many, many things, supporting God's work. కొంతమందికి పాటలు పాడే తలాంతులు దేవుడిచ్చాడు ప్రియులరా. వాయిద్యాలు వాయించే తలాంతులు దేవుడిచ్చాడు. కొంతమందికి చక్కగా చదువు, స్కూల్లో కాలేజీలో మంచి చదువు జ్ఞానంతో నిండిన ఆ యొక్క కృపనిచ్చాడు. కొంతమందికి దేవుడు మంచి వంటలు చేసే కృపనిచ్చాడు. కొంతమందికి ప్రియులరా వ్యాపారం చేసే కృపనిచ్చాడు. ప్రతి ఒక్కళ్ళకు, ప్రతి మానవునికి, ప్రతి మనిషికి ఏదో ఒక తలాంతు ఉంటుందంటాడు. సో ఈ తలాంతులన్నింటిని బట్టి మనం దేవునిలో సంతోషించి ఆయనలో మనం అతిశయించాలంట. When we see all these gifts, when we see all these talents, when we see all these special features in our lives, we should always thank God. We should feel always happy. We should boast in the Lord. మనం ప్రభులో సంతోషించి ప్రభునందు మనం ఆనందించు మనం దేవుని గణపరచాలంట. 1 Corinthians chapter 131, if you turn, it says, Paul is concluding this particular chapter 1 with this verse. So that as it is written, let the one who boasts in the Lord. Yes. 1 Corinthians 1:31. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెనని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నది? కీర్తనలు 34వ అధ్యాయం 2వ వచనంలో రాయబడ్డ విషయాన్ని కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో పౌలు కోట్ చేస్తున్నాడండి. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలనని లేఖనము మనకు సెలవించుతున్నది, మనకు తెలిసి ఉన్నది. He that boasts, Bible says, let him boast in the Lord, about the Lord, that I am in the Lord, that I know God.
I read His Word. I listen to His Word. I spread His Word. I spend in His presence. We have to boast in these things. That's what Bible is teaching. That's what I wanted to do. That's what we all need to do. మనకిచ్చిన తలాంతులను బట్టి, మనకిచ్చిన ప్రియులరా ఆ వరాలను బట్టి, మనకిచ్చిన ఆ స్పెషల్ ఫీచర్స్ను బట్టి మనం ప్రభులో సంతోషించి, ప్రభులో ఆనందించి, ప్రభు వాక్యం వింటున్నానే, ప్రభు యొక్క ఆరాధనలో నేను పాల్గొంటున్నానే, ప్రభు కొరకు నేను పాటలు పాడగలుగుతున్నానే, ప్రభు సేవలో నేను వాడబడుతున్నానే, ప్రభు సేవలో నేను ఆర్థికంగా నేను సాయం చేయగలుగుతున్నానే, నా జీవితము ధన్యము, నా జీవితము భాగ్యం అని చెప్పి మనం ప్రభులో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉండాలి. 2 Corinthians chapter 10 verse 17 also says the similar message. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, let the one who boasts in the Lord. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. 1 Corinthians, 2 Corinthians. Both the books were written by Paul. In chapter 1 verse 31 in 1 Corinthians he says, he does boast in the Lord. 2 Corinthians chapter 10 verse 17 it says, let him boast in the Lord. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 2 పుస్తకాలు పౌలే రాశాడు ప్రియులారా. ఈ పౌలు రాసిన ఈ 2 పుస్తకాలలో, 2 పుస్తకాలలో ఒక వాక్యాన్ని అంటాడు, అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలా, ఆనందించువాడు ప్రభునందే ఆనందించాలా. Boasting means feeling happy, great something, feeling something great honor, not feeling proud. We should not say, I am proud of God. I am proud that I am born again. The word proud we should not use. ప్రియులారా, నేను గర్విస్తున్నాను అనే మాట మనం ఎప్పుడు మన నోటగాని రాకూడదండి. Pride is a word belongs to proud people, unbelievers, those who do not know the Lord. గర్వము అనే మాట, గర్విస్తున్నాను అనే మాట, అది మనకు సంబంధించింది కాదు, అది అన్యులకు సంబంధించింది ప్రియులరా. అది దేవుని బిడ్డలకు అది తగదండి. My son passed in first rank. I am very happy. I am thankful to God. This is the word we should always use it. నా కుమారుడు ఫస్ట్ క్లాస్లో, నా కూతురు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, నేను ప్రభులో సంతోషిస్తున్నాను అలాగని we should not say I am very proud that my son came first, my daughter came first. నా కూతురు నా కొడుకు స్కూల్లో ఫస్ట్ వచ్చారు, అందుకు నేను చాలా గర్విస్తున్నాను అని ఎప్పుడు మనం అనకూడదు. We should not say that I am very proud that I got promotion, I am so proud that I am so and so. No, never use that word I am proud. We should always use that word I am happy. నేను గర్విస్తున్నాననే మాట మనం క్రైస్తవులంగా ఎప్పుడు వాడకూడదు ప్రియులారా. మనం ఎప్పుడు సంతోషిస్తున్నాం అనే మాట వాడాలి. In 2 places you find the word I boast in the Lord. నేను ప్రభునందు సంతోషిస్తున్నాను, అతిశయిస్తున్నాను. Psalm 44 verse 8. కీర్తనలు 44 అధ్యాయం 8వ వచనంలో ఒక వాక్యం చూస్తున్నాము ప్రియులరా. So David says, I am boasting, I am feeling happy in one more thing. What is that? Yeah. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. దినమెల్లా మేము దేవుని యందు
అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. In God we have boasted continually, and we will give thanks to your name forever and ever. Once again, in God we have boasted continually, and we will give thanks to your name forever and ever. Amen. నీ నామమును బట్టి దినమల్లా మేము నీ యందు సంతోషిస్తున్నాం, అతిశయిస్తున్నాం, గర్విస్తున్నాము అని లేదు. ఇట్ డిడ్ నాట్ సే ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యువర్ నేమ్ హోల్ డే. ఇట్ డిడ్ నాట్ సే ఐ ఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై గాడ్. ఇట్ సేస్ ఐ ఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై గాడ్. ఐ ఎమ్ వెరీ జాయ్ఫుల్ అబౌట్ మై గాడ్. ఐ బోస్ట్ కంటిన్యూలీ ఇన్ మై గాడ్. నేను గర్విస్తున్నాను అనే మాట ఇక్కడ లేదండి, నేను సంతోషిస్తున్నాను. There are certain country people, they write, something on behind their t-shirts. వాళ్ళ t-shirts వెనక రాసుకుంటుంటారు కదా, I am very proud to be such a citizen. I am proud to be such and such a citizen. నేను ఈ దేశ పౌరుని అయినందుకు నేను చాలా గర్విస్తున్నాను. So, but we Christians, we don't use that word I am proud. We use that word I am happy. I am happy that I am in the Lord. I am happy that God has chosen me. నేను గర్విస్తున్నాననే మాట కంటే నేను ప్రభులో ఆనందిస్తున్నాను, ప్రభునందు సంతోషిస్తున్నాను. ఆయన నామమును బట్టి నేను ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన నామము, ఆ యేసు అనే నామం, ఆ వాక్యం, ఆ మాట వింటే చాలు మనలో ఒక రకమైన సంతోషం. యేసు అనే మాటకు ఒక రకమైన ఆనందం. సో వెన్ వీ సే ద వర్డ్ జీసస్, సో ఇమీడియట్లీ దెర్ ఇస్ అ జాయ్ ఇన్ అవర్ హార్ట్స్. దెర్ ఇస్ అ unexpected happiness, is it not? We feel very thrilled when we utter that word Jesus. యేసు ప్రభువా అనే మాట మనం వాడినప్పుడు మన హృదయంలో ఎంతో సంతోషం, ఎంతో ఆనందము ఉంటుందంట. Psalm 119, 119, verse 74. You see, they are boasting of what? Those who fear you shall see me and rejoice. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు కలవారు నన్ను చూసి సంతోషించెదరు. నన్ను చూసి Those who fear you shall see me and rejoice, boasting word, because I have hope in you. మళ్ళీ చదవండి. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కాబట్టి నీ యందు భయభక్తులు కలవారు నన్ను చూచి ఇక్కడ సంతోషింతురు అనే మాటకు అతిశయింతురు. Lord, because I trust in your word, I read your word, I follow your word. That is the reason all those who fear you, all the believers, when they see me, they will rejoice in you. నేను నీ వాక్యమందు విశ్వాసం ఉంచున్నాను కాబట్టి అయ్యా, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసినప్పుడు, అరే ఈ వ్యక్తి ఇంత దేవునిలో ఉన్నాడే, ఈయన వాక్యం ఇంత స్థిరంగా ఉన్నాడని చెప్పి నన్ను చూసి వాళ్ళు నీ యందు అతిశయపడుతుంటారు, సంతోషపడుతుంటారు. సో వీ కెన్ బోస్ట్ అబౌట్ గాడ్స్ నేమ్, వీ కెన్ బోస్ట్ అబౌట్ గాడ్స్ వర్డ్, వీ కెన్ బోస్ట్ అబౌట్ హిస్ నేమ్, హిస్ ప్రెజెన్స్. ఆయన నామమును బట్టి మనం అతిశయించాలి ప్రియులరా. ఆయన వాక్యాన్ని బట్టి మనం అతిశయించాలి, ఆయనను బట్టి మనం అతిశయించాలి. వీ షుడ్ బోస్ట్ అబౌట్ అవర్ ఫాదర్, వీ షుడ్ బోస్ట్ అబౌట్ హిస్ వర్డ్, వీ షుడ్ బోస్ట్ అబౌట్ హిస్ ప్రెజెన్స్, వీ షుడ్ బోస్ట్ ఇన్ హిమ్.
మనం ఆయనలో ఆయన యందు మనం అతిశయించాలి. At the same time, Bible also is teaching that we should not boast in 3 things. అదే సమయంలో ప్రియులరా, దేవుని వాక్యము మనము 3 విషయాలలో అతిశయించకూడదు అని మనకు బోధిస్తూ ఉన్నది. వాట్ ఆర్ దోస్ 3 థింగ్స్ ఇన్ విచ్ వీ షుడ్ నాట్ బోస్ట్? ఏంటి ఆ 3 విషయాలు ప్రియులరా మనము అతిశయించకూడదు అంటే, బుక్ ఆఫ్ జెరమాయా చాప్టర్ 9 verse 23 and 24. ఫస్ట్ విల్ రీడ్ verse 23. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము. ఇక్కడ 3 విషయాలలో మనము అతిశయించకూడదు అనే విషయాన్ని మనకు నేర్పించారు, దేవుని వాక్యం మనకు బోధించారు. ఏంటా 3 విషయాలంటే, verse 23, let not the wise man glory boast in his wisdom, let not mighty man boast or glory in his might, let not rich man glory in his riches or boast in his riches. Yes, verse 23 and 24 లో ఉంటుంది. జ్ఞాని జెరమాయా 9:24, 23 and 24. బుక్ ఆఫ్ జెరమాయా 9:23 and 24. జ్ఞాని తన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి చాలు, అతిశయింపకూడదు. సో హియర్ 3 థింగ్స్ Bible is instructing, God is instructing, thus says the Lord. It is directly God is telling. It is not Jeremiah telling, it is God who is telling us. నేరుగా దేవుడే మనతో ఈ మాట సెలవిస్తున్నాడు. ఇర్మియా చెప్పిన మాట కాదండి, యెహోవా దేవుడు చెప్పిన మాట. ఏంటి? ఇదిగో ఒక వ్యక్తి తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. లెట్ నాట్ వైస్ మ్యాన్ బోస్ట్ ఇన్ హిస్ విజ్డమ్. We all have wisdom God has given to us. We have knowledge God has given to us. Don't think that we have our own wisdom. That is not our own wisdom. Don't think we have our own knowledge. That's not our own knowledge. Even wisdom, even knowledge is given to us by God. జ్ఞానము తెలివిగా దేవుడు ఇచ్చిందే ప్రియులు, అవి మన సొంతవి కావు. That is what Bible says. The fear of the Lord is the beginning of wisdom, knowledge. దేవుని వాక్యం సెలవిస్తున్నది ప్రియులరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము, తెలివికి మూలము. In Colossians, I think 2:3 it says, in him all wisdom and knowledge is hidden. ఆయన యందు జ్ఞానము తెలివియు అవి ప్రియులరా అవి దాగి ఉన్నాయి, గుప్తమై ఉన్నవి. So all that wisdom and knowledge today, whatever we have on a software side, hardware side, maybe financially, maybe general knowledge, maybe even knowledge about the word of God, we should not boast by taking our wisdom. We should say, thank you for giving me this wisdom. ఈ జ్ఞానము దేవుడిచ్చాడు కాబట్టి ఈ జ్ఞానాన్ని బట్టి మనం ఎప్పుడు అతిశయించకూడదు. At the same time, we should not despise people, those who don't have much wisdom like us. మనలా జ్ఞానం లేని వారిని చూసి మనం వెక్కిరించకూడదు. When I think I am great, I may fall into pride. నా జ్ఞానం చాలా గొప్పది అని నన్ను గురించి నేను ఎప్పుడు అనుకున్నట్లయితే నేను గర్వించి పాపంలో పడే అవకాశం ఉంది. When I despise other people, when I see their wisdom and knowledge, I may fall into sin. నేను ఇతరులను వాళ్ళ జ్ఞానము వాళ్ళ తెలివిని చూసి నేను వెక్కిరించినప్పుడు అప్పుడుగా నేను గర్వించి పాపంలో పడే అవకాశం ఉంది. So therefore let us not despise others.
So we should not feel, we should not think that I am very wise, I am very, I am very very smart, నేను చాలా తెలివిగలవాడిని, నేను చాలా జ్ఞానవంతుని అని మనం ఎప్పుడూ అనుకోకూడదు ప్రియుల. ఈవెన్ ఇఫ్ పీపుల్ సే యు ఆర్ వెరీ స్మార్ట్, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, యు స్టడీడ్ వెల్, యు ఆర్ వెరీ వెరీ దిస్ థింగ్, immediately we should say it's only God's grace, it is God given to me, I thank God. మనం అతిశయించకూడదు అంట మనలో మనం ప్రియులరా. రెండవది, ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు నువ్వు తెలివి గలవాడు, నువ్వు జ్ఞానం గలవాడు, నువ్వు మంచి వివేకం గలవాడు అని చెప్పినప్పుడు మనం ప్రియులరా మనల్ని మనం గర్వించుకోకూడదంట. ఇమ్మీడియట్గా దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రాలు చెప్పి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. లెట్ నాట్ వైస్ మ్యాన్ బోస్ట్ ఆన్ హిస్ విజ్డమ్. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. సెకండ్లీ, we should not boast about is, let not mighty man glory in his might. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. Let not mighty man, let not healthy man, let not strong man boast about his health, his might, his strength. తన బలమును బట్టి, తన ఆరోగ్యమును బట్టి, తన యొక్క శౌర్యాన్ని బట్టి ఒక వ్యక్తి అతిశయించకూడదంట. We have good health, we have a good growth, we have no sickness. Some people say, I don't have any BP, I don't have any sugar, I don't have any sickness. We can say the same word, by God's grace I don't have any sickness, by God's grace I don't have any sugar, by God's grace I don't have any BP. When we say by God's grace, that means we are not boasting. దేవుని కృప ద్వారా నాకు ఏ సిక్నెస్ లేదు, దేవుని కృప ద్వారా మా కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు, దేవుని కృప ద్వారా నేను ఆరోగ్యంగా ఉన్నాను, అది దేవునికి మహిమకరంగా ఉంటుందంట ప్రియులారా. Some people go for a morning walk, but still they fall sick. కొంతమంది మార్నింగ్ వాక్కి వెళ్తుంటారు, అయినా కానీ వాళ్ళు సిక్ కావట్లేదా? మార్నింగ్ వాక్ ఈజ్ గుడ్, మంచిది, చాలా మంచిది. ఈవెన్ ఐ డూ ఆన్ మై టెర్రస్, ఐ డూ, మై వైఫ్ డస్. నా భార్య గారిని రోజు వాకింగ్ చేస్తుంది, నేను చేస్తాను. కానీ ప్రియులరా, ఆ వాకింగ్ చేయడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాము, అందుకే ఆరోగ్యంగా ఉన్నామని మనం అనుకోకూడదు. 99% God is the one who gave us health. 99% దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు. That 1% you are keeping your body fit, we are keeping our body fit just by going for a walk. ఆ ఒక్క శాతం మనం వాకింగ్ చేయడం వల్ల ప్రియులరా మనం ఆరోగ్యంగా ఉన్నాం. కానీ నాట్ బికాస్ ఆఫ్ అవర్ వాకింగ్ వీఆర్ 100% ఫిట్. మనం వాకింగ్ చేయడం వల్లనే 100% ఫిట్. ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ జిమ్, ఐ డూ యోగా, దట్స్ వాట్ ఐఎమ్ వెరీ హెల్దీ. ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్, దట్స్ వాట్ ఐఎమ్ వెరీ హెల్దీ. I take hot water, that's what I'm healthy. These things are, all things are very good. Taking warm water is good. Going for a morning walk is good. Not consuming non-veg is good. మాంసాహారం తినకపోవడం మంచిదే ప్రియులరా. అలా అనుకున్నవారు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేది మంచిదే, ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం మంచిదే. కానీ దానివల్ల మనకు ఆరోగ్యం ఉందని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనకు వచ్చిన ఆరోగ్యము, మనకున్న ఆరోగ్యము ప్రభు ఇచ్చాడు. ఆ బాడీని మనం కాపాడుకోవాలి. కానీ
100% మనం కాపాడుకుంటున్నాం అన్నదాన్ని మనం కాన్సన్ట్రేట్ చేయకూడదు. God gave us good health. We need to concentrate on our health. We need to take care of our health. But we should not focus that 100% that I am taking care of my health. It is God who gave me health. 1% I just go for a walk. 1% I just don't take non-veg. 1% I do exercise, yoga. 1% నేను ప్రియులరా నేను వాకింగ్కి వెళ్తున్నాను, 1% నేను నాన్ వెజ్ తినట్లేదు. అంతేగాని మన శక్తిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి కాదు, మన బలాన్ని బట్టి కాదు ప్రియులరా. సో జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. దేవుడు జ్ఞానం ఇచ్చాడా, ఎవరన్నా ఏదైనా గొప్పగా మన గురించి చెప్తే మనం దేవునికి థ్యాంక్స్ చెప్దాం. మన గురించి ఎప్పుడైతే నేను జ్ఞానిని అనుకోకూడదు. ఒకవేళ అట్లా అనుకుంటే నువ్వు నాకు ఇచ్చిన జ్ఞానంపై నీకే వందనాలని చెప్పి దేవునికి థ్యాంక్స్ చెప్పినప్పుడు మనం గర్వించకుండా ఉంటాం. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐఎమ్ వెరీ హెల్దీ, ఐఎమ్ వెరీ టాల్, ఐఎమ్ వెరీ హెఫ్టీ, ఐ కెన్ హ్యాండిల్ అదర్ పర్సన్. నేను చాలా ఎత్తుగా ఉన్నాను, చాలా బలంగా ఉన్నాను, నాకు జిమ్ బాడీ అని ప్రియులరా మనం గర్వించి అతిశయించి నేను ఇంకా ఇతరులను పక్క దెబ్బలో పడేస్తాను, ఐ కెన్ బీట్ వన్ షాట్. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ షుడ్ నాట్ థింక్. వీ షుడ్ ఆల్వేస్ సే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ హెల్త్ ఫాదర్. నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యం బట్టి నీకు వందనాలు అని చెప్పాలి. ఈవెన్ హెల్దీ పీపుల్, ఈవెన్ వైస్ పీపుల్, ఈవెన్ స్ట్రాంగ్ పీపుల్, దే ఆల్సో లివ్ దిస్ వరల్డ్. జ్ఞానవంతులు, బలవంతులు, శూరులు వాళ్ళు కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతున్నారు ప్రియులారా. సో దే ఆర్ నాట్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. వాళ్ళు దేవుని దృష్టిలో ఏదో గొప్పవాళ్ళని ఎప్పుడు మనం అనుకోకూడదు. థర్డ్లీ, we should not boast about one thing, another thing. It says, let not rich man glory in his riches. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. Let not rich man boast on his riches. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. Deuteronomy 8:18 says, it is God who gave you capacity to earn money, to earn wealth. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వచనంలో ప్రియులారా, మీకు ధనము సంపాదించుకున్నట్టుకు, భాగ్యమును సంపాదించుకున్నట్టుకు సామర్థ్యము కలుగచేయువాడు ఆయన్నే. We remember our gold, our silver, our money, our property. It is God who gave us ability, health that we could earn. బంగారము, డబ్బు, వెండి ఇవి సంపాదించుకున్నట్టుకు మాకు శక్తి, ఆరోగ్యాన్ని ఇచ్చింది యెహోవానే. సో కాబట్టి దేవుడే నాకు ఆ శక్తి, జ్ఞానము, ఆ బలం ఇచ్చినప్పుడు వై షుడ్ ఐ బోస్ట్ అబౌట్ మై సెల్ఫ్? నేను ఎందుకు నా గురించి నేను అంత గొప్పగా చెప్పుకోవాలా? ఎందుకు నేను ప్రియులరా నా గురించి అతిశయించాలి? నా అతిశయము ప్రభులోనే ఉండాలి. అతిశయించేవారు ప్రభుని గురించే అతిశయించాలి. I should always boast in the Lord. We should continue boasting and praising God. A rich man. We know Lazarus and we know rich man. Rich man had everything. Lazarus had nothing. Rich man had a good dinner, nice dressing. Lazarus did not have good food. He did not have good dressing. Both of them died. Rich man went to hell, whereas Lazarus, the poor man, went to heaven. So all rich people need not to be a believers. That also doesn't mean rich people are all proud or there is no believer in the rich people. No, there are people, there are believers in the in the rich people, but very, very, very few. ధనవంతులలో కానీ విశ్వాసులు ఉన్నారు ప్రియులారా, కానీ చాలా కొద్ది మంది, చాలా తక్కువ. So we have salary, we have some income,
we have little money, we have gold, we have little, land, we have our own house. Just thank God. Father, I thank you. If we don't have house, say thank you so much. మనకి ఇల్లు లేకున్నా మనం దేవునిలో సంతోషిద్దాం. Our happiness does not depends on our external activities, ప్రియుల. మన సంతోషము మనకు జరిగే విషయాలలో లేదు ప్రియుల. Our happiness is always in our heart. మన సంతోషము మన హృదయంలోనే ఎల్లప్పుడూ ఉంటుందంట. The money which we have, property which we have, assets we have, say thank you Lord for giving these things to me. ప్రభువా, ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ ధనము, ఈ యొక్క ఆస్తి, ఈ డబ్బు, ఈ బంగారం, ఈ వెండి, ఈ పొలాలు నువ్వు ఇచ్చిందే ప్రభు అని చెప్పి మనం ఎల్లప్పుడూ దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. We should always think, we should always praise the Lord, we should always glorify the Lord. మనం దేవుని ఎల్లప్పుడూ. So 3 things we should not boast. Number 1, let not wise man boast on his wisdom. Number 2, let not mighty man boast on his might, and healthy man boast on his health. And thirdly, let not rich man boast on his riches. 3 విషయాలు మనం అతిశయించకూడదంట ప్రియులారా. ఇక్కడ 1, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. 2, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. 3, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. కానీ 24లో ఏముంది? దేంట్లో అతిశయించాలా? బట్ లెట్ హీ హూ గ్లోరిఫైస్ boast in this, that he understands and knows me, that I am the Lord, exercising loving kindness, judgment, and the righteousness in the earth. For in this I delight, says the Lord. Yeah. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపించుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపబలెను. అట్టి వాటిలో మన దేవుడు ఆనందిస్తాడంట. ఇన్ వాట్ వీ షుడ్ బోస్ట్, ఏ విషయంలో మనం ప్రియుల అతిశయించాలా? దట్ ఐ నో మై గాడ్, నేను దేవుని తెలుసుకున్నాను. విచ్ గాడ్? ఏ గాడ్ హూ ఎక్సర్సైజ్ రైచియస్నెస్, జడ్జ్మెంట్, లవింగ్ కైండ్నెస్, mercy. So since I know that God who exercises loving kindness, mercy, judgment, righteousness, I should boast. I say, Lord, I am so happy. భూమి మీద నీతి న్యాయమును జరిగించు యెహోవాను నేనే అని నన్ను తెలుసుకొనుటను బట్టి ప్రజలు అతిశయించాలి. Many parents, they tell, brother, I want my son and my daughter to be in the Lord. నా కుమారుడు నా కూతురు ప్రభులో ఉంటే చాలు. Of course, education is there, jobs are there, but that is not sufficient to Lord please God. ఉద్యోగాలు ఉన్నాయి ప్రియులరా, చక్కగా చదువుకున్నారు. చాలామంది తల్లిదండ్రులు అంటారు, మా పిల్లలు దేవుల్లో ఉంటే చాలు. అవును ప్రియులరా, మన సంతోషం, మన ఆనందం అదే ఉండాలి. నా పిల్లలు బాప్తిసం తీసుకున్నారు, నా పిల్లలు ప్రభువుని తెలుసుకున్నారు, నా పిల్లలు వాక్యం ప్రకారం జీవిస్తున్నారు, నా పిల్లలు విశ్వాసం ఉన్నారు అని మనం తెలుసుకొని మనం దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. నేను ప్రభునందు అతిశయించుచున్నాను, ఎల్లప్పుడూ అతిశయించుచున్నాను. కీర్తనలు 34:2, ఐ బోస్ట్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. మే గాడ్ హెల్ప్ us that we may boast in the Lord always. దేవుడు మనందరికీ ఆయనలో సంతోషించి ఆయనలో అతిశయించుటకు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. విల్ ప్రే. Father, thank you so much once again for speaking to us that we should boast in the Lord. అయ్యా, మేము నీ అందే అతిశయించవలెను
అనే విషయాన్ని మీరు మాకు నేర్పించినందుకే నీకు స్తోత్రం. There are 3 things you instructed us that we should not boast, O Lord. ఈ 3 విషయాలలో మేము అతిశయించకూడదు అనే విషయాన్ని మీరు మాకు నేర్పించారు. Let not wise man boast on his wisdom. Let not mighty man boast on his might. Let not rich man boast on his riches. But he that boasts, let him boast that I know the Lord, who exercises loving kindness and the true judgment on the face of the earth. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. నాయన శూరుడు తన శౌర్యను బట్టి అతిశయించకూడదు. నాయన ధనవంతుడు లేకపోతే నాయన ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు నేను భూమి మీద నీతి న్యాయమును జరిగించు యెహోవాను నేను ఎరిగి ఉన్నానే అని తెలుసుకోవడం వల్ల దాని యందు మేము అతిశయించాలి. సో కాబట్టి మేమందరం అలా అతిశయించుటకు మాకు సాయం చేయండి ప్రభువా. Our boasting and our always, we don't want to use that word proud. I am proud అనే మాట మేము ఎప్పుడు వాడకూడదు. We don't want that word in our dictionary. I am proud. I am proud of my son. I am proud of my wife. We don't want to say that word, Father. మేము గర్విస్తున్నాము నా బాబుని బట్టి మా పాపను బట్టి నేను గర్విస్తున్నాననే మాట మేము ఎప్పుడు అనకుండా నేను సంతోషిస్తున్నాననే మాట వాడకుండా ఇచ్చి. Bless everyone, Father. Those who have come for this Bible study. ఈ బైబిల్ స్టడీకి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మేమందరం ఇక మీదట నీలోనే అతిశయించుటకు మాకు సాయం చేయండి. Lord, help us that we may continue to boast in the Lord. Thank you. In Jesus' precious name we pray. Amen. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. Amen. May the grace of the Lord Jesus Christ, love of the Father, and the sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక సావాసము మనందరికీ సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.